పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఫోటో వీడియో తీసినా నాకు పంపిస్తా చూడమ్మా. నీకు ఎంత చీపు చిల్లర నా కొడుకు అనేది నీకు ఆడి అర్థమవుతుంది. సార్ నేను చేస్తాను ఉండండి. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి ఏం ఆర్డర్ పెట్టినాను. ఆర్డర్ ఏం ఆర్డర్? ఏం ఆర్డర్? నిక్కర్లు పెట్టినాను ఆర్డర్. అవి వేసుకో. ఒకవేళ సెట్ కావాలి ఏమి నువ్వు సెట్ కావాలి ఏమి నువ్వు ఏమి డ్రాయర్లు ఏమి ఈడికి మళ్ళీ తెచ్చేవారు చూస్తే ఏమన్నా ఎవడు పట్టించుకుంటాడే? నీ డ్రాయర్ పంచాయతీలో ఉంటాయా? వాళ్ళు రిటర్న్ తీసుకుపోతారు. ఎంత రేట్ అనుకుంటున్నావు? ఒకటి వేసుకో. వాళ్ళు ఒకవేళ సైజ్ సరిపోతే రిటర్న్ పెట్టేయచ్చు. వాళ్ళకు వీడియో తీసి పంపించాలి. ఫుల్ వేసేది నేను అదే స్టైలు కట్టే వేసే స్టైల్. స్విమ్మింగ్ పోయినా ఎవరైనా పోయినా ఎడగని పోయినా నీకు లుక్ వస్తుంది. ఏం లుక్ వస్తా? బొమ్మలో వస్తా పెట్టుకోమని ఏడగొద్దానా? వద్దా? 3500 అవుతుంది. ఏంటికి? మూడు కలిపి 3500. అవి ఒకసారి వేసుకున్నావు కంఫర్ట్ ఎట్లుంటది అనుకుంటాను? ఎంత లుక్ ఉంటుంది అనుకుంటాను? అది నీకు ట్రై చేస్తా. అడే పెట్టి వేసుకో. ఫోటోలు తీస్తాను. ఇది వేసుకోవాలి. మళ్ళీ రిటర్న్ పంపించి ఈడే పోయినాడు ఆ పిల్లోడు. పార్సల్ పిల్లోడు. చూద్దాము. చూసుకోవాలి. నడుసు వాకింగ్ ఎట్లుంది, కంఫర్ట్ ఉందా లేదా అని చూడు. ఇప్పుడు వేసుకో. బాగుంటది. వేసుకోరా. ప్యాంట్ ఇప్పేస్తావా మళ్ళా? ఉండు నిలబడట్లా. ఏడు చూడు. వాకింగ్ చేయి. కొద్దిగా తీస్తా. కంఫర్ట్ ఉంది. ఇట్లా అనుకుంటా నడుసు. ఫ్రీగా ఎట్లుందని తెలుస్తుంది నీకు. ఉందా? అది కూడా వేసుకో. కలర్ ఇంకోటి ఒకటి ఉంటాయి స్టిచ్చింగ్. ఒకటి ప్రాబ్లం ఏమన్నా అనుకో, నీకే చిన్నగా అనుకో, అప్పుడు మళ్ళీ ఉడిస్తాడు. రోంత రేట్ అవేం తక్కువ ఏమన్నా కాస్ట్ వేసుకో. టక్ 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 అని. యాడెక్కిస్తున్నావు? ఎట్లెక్కిస్తున్నావు చూడు ఒకసారి. నువ్వు ఎట్లెక్కిస్తున్నావు? ఫుల్ రన్నింగ్ స్పీడ్ ఇట్లా ఉరుకు. రౌండ్ మూమెంట్ ఎట్లుందని. పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఫుల్. అది కమాన్ ఫాస్టింగ్ గా. ఎట్లుంది? ఫ్రీగా ఉందే. తిరుగు. కాలు ఇట్లా అదే చేసుకో ఫాస్ట్ గా. మళ్ళీ ఏ రోంత రేటా అంటే చినిపోతా అనుకుంటే ఫాస్ట్గా వేసేసుకో టక్కని. ఇవి స్టిల్స్ ఇట్లా. అది కానీ ఈ కలర్లు కాదు నేను పెట్టింది. ఇది ఈ కలర్లు వచ్చినాయి. ಯಾವ కలర్ బాగున్నాయి కదా. కాదు కలిపోతున్నాయినా ఫోటో బాగుండాలి. శ్యామలనా ఎవరికొచ్చింది? ఇది మనకొచ్చింది కాదు. ఇది మనకొచ్చింది కదా. అదే నేను ఇవి కాదు పెట్టిండేది కలర్. ఏమే శ్యామలనా పాసులో
లేడీస్ పాసులో లేడీస్ చూడనా కనుక్కుంటా, ఫోన్ చేస్తాను. హలో ఆంటీ, శ్యామ్లో ఉందా? ఒక్కసారి ఇవ్వండి. ఫోన్ ఎక్కడ నెంబరా? కాదు శ్యామ్లో, నీ ఏవో ఆర్డర్ వచ్చింటే ఇవి ఏవో వీడు వేసుకొని అపార్ట్మెంట్లో ఒకసారి బయటకు వచ్చి చూడు. నీకు వచ్చిండేవి వీడు వేసుకొని అంత ఏదో చీప్ చీప్. లే ఆడోళ్ళ వేసుకునే సిగ్గులేదు నీకు, సిగ్గులేదు నీకు. యూజ్లెస్ వేలో చదువుకున్నావు నువ్వు. నేనైతే ఆడ వేసుకోలేదు. నేను ఫోటో వీడియో తీసినా అది పంపిస్తా చూడమ్మా నీకు. ఎంత చీపు చిల్లర నా కొడుకు అనేది నీకు ఆడ అర్థమవుతుంది. సార్ నేను చేస్తాను ఉండండి. అసలు నీకు సిగ్గు శరం ఉందే? అది లేడీస్ వే జెంట్స్ వే అనేది కూడా తెలియదు లేదా నీకు? అండర్వేర్లు ఎవరు అనేది? ఏ సైతాన్ నాకు మళ్ళీ ముదర్శ మళ్ళీ ఓలా చేద్ది నాకు మళ్ళీ ఇవి ఎగురుతావా నువ్వు? చూసింటలే, ఇప్పుడు వీడియో పంపిస్తా. మీకు నమస్తే అండి. నేను అసలు నేను ఏం చేయలేదండి, అసలు నాకు తెలియదండి. నాకేడా ఈడ ఉంది దీంట్లో, దీంట్లో ఆల్రెడీ ఫోటోలు వీడియోలు తీసినా నేను. నువ్వెక్కడ వచ్చా? గుంటూరు వచ్చి నాకు చేస్తాను. నువ్వు ఏం చేసినప్పుడు చెప్పండి. చెప్పలేదు, నేను తేలే అసలు అవి. ఇప్పుడేం చూసినావు? ఇప్పుడేం మళ్ళీ మాట మారుస్తాను. తెలుసు వెళ్దు వాళ్ళ ఇంటికాడ బయట ఉండేది పార్సల్ ఎత్తుకొచ్చిన నేను, అదే కలిసి నీతోనే ఓపెన్ చేయించినాను. ఇప్పుడు నీ ఫోటోలు వీడియోలు తీసి పంపించినాను. నీకు కనపడదు అపార్ట్మెంట్ లో నల్లగా ఏడో మనుషులు ఏడ కనపడుతున్నారు. నీకు చూసింటది నీచంగా అనుకుంటుంది వీడిని ఆడోళ్ళు చెడ్డీలు వేసుకుని ఎగురుతున్నాడని. ఆ రన్నింగ్ ఏంద్రా పోకిరా నువ్వేమన్నా? గిడ్డి గుద్ద వేసుకొని ఓ పరిగెత్తుతున్నావు, ఏమనుకుంటుందా బాబా? నేను నా చెప్తే నేను కొట్టుకోలే. ఫస్ట్ పొట్టి పిల్లలు వేసుకొని ఎత్తుతున్నాడు ఇట్లా ఎత్తు. ఆ పాప నీ మొగం కూడా చూడుతుంగా కేకరిచి నోట్లకు కథ ఉందిలే. నీకు కనబడితేనో నీకు నీ చెప్తానే కదా మొత్తం చేసినది ఈయనే, పిలిపించినది ఈయనే, డైరీ ఇచ్చినది ఈయనే అని చెప్తా. సాక్ష్యం ఏంది? సాక్ష్యం ఈయనే. నేను చెప్తా. నీ మాట ఎట్లుంటది? లేడీస్ డ్రైవర్లు వేసుకొని నువ్వు విన్యాసాలు ఏంది అవన్నీ చూసింటది అబ్బా పాడు నుంచి. నా మర్యాద బే కదరా. నీ మర్యాద నువ్వు కాదు, నీ మర్యాద పోయేటట్లయితే నువ్వేటి తీస్తాడు వీడియోలో, నువ్వేటి చెప్తా అంటే డైరీలు వేసుకోమని నన్ను ఇది పంపించరా. నీ కుళ్ళు కుట్రని మళ్ళీ ఏడు సచ్చింది మళ్ళా. అసలు చిల్లర పడతారు ఇంకా వాడుకోవాలి. ఇట్లాంటివన్నీ రకాలు పెట్టేదన్నీ నేనే రకాలు పెట్టాను. నీ సిగ్గుండల్లో ఆడోళ్ళు వేసుకునేకి ఆడోళ్ళు అది ఒకటి కాదు 3 వేసుకుంటావు నువ్వు. ఎవరు ప్రింట్అవుట్ తీపిస్తాయి? ఎవరు ప్రింట్అవుట్ తీపిస్తాయి? ఫ్లెక్స్ వేపిస్తా అపార్ట్మెంట్ కాడ. నీకు మర్యాద మొత్తం అంతా తీసి రోడ్లో పెడతా. తీసుకోవే వాళ్ళు పంపించేకే. మళ్ళా నువ్వు తీసుకోవే, ఎవరితోనో పంపించేస్తాను. అవి సిగ్గు లేదా? నీ బతుకు పెర్రలు అపార్ట్మెంట్ పెర్రలు చూపిస్తావు నువ్వు. చూసింటారులే నీకుందిలే, నీకుందిరా. చెప్పు పో, ఎవరు చెప్తావు? హలో చెప్పండి. యూజ్లెస్ ఫెలో మ్యానర్స్ లేదా నీకు? హలో శ్యామ్లా మాట్లాడేది తెలుసు కదా. అసలు నా పార్సల్ ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? అదే కాదు అసలు కంట్రీ బ్రూట్. శ్యామ్లా గారు వినండి, మీరు వినండి. చూసాను, నేను ఆల్రెడీ చూసాను. నాకు వీడియో కూడా పంపించారు. అది మీకు పంపిస్తా, ఒకసారి చూడు. ఫొటోస్ కూడా పెట్టారు. కాదండి, హలో మాకు ఇంట్లో ఉన్నాడు ఆయన గుట్లమ్మవాడని ఆయన ఉన్నాడు నిమేశ్వర గారు. మీరు చెప్పారు మంచోడు అతను. ఆ లోపల మోడి చచ్చినాడు మా ఇంట్లో. ఆ లోపల మాకు ఫోన్ చేసి పిలిపించాయన ఇట్లా ఆయనే వేసుకోమన్నాడు. ఆయనే తెచ్చినాడు మీ ఇంట్లో పోయి కాల్చి మీ ఇంటికాడ పోయి ఆ పాట తెచ్చినాడు. మొత్తం చూసాను అక్కడ నుంచి. కాదండి డాన్సులు ఏంటి, ఆ రన్నింగ్ ఏంటి, ఎంత చీప్ చిల్లర్. నువ్వు ఏదో బాక్సర్ అనుకోండి గానీ నువ్వు ఏదో సాక్సర్ ఉన్నట్లున్నావు. నువ్వు తేడా అంట కదా నిమేష్ చెప్పాడు. మేడం ప్లీజ్ మేడం దయచేసి ఆ మాట ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. అది కాదు, నీకు వేసుకునే డ్రైయర్ లేకుంటే నేను ఏదో కొనిస్తాంటి కదా. డ్రైయర్ కాదండి, నేను ఆయన చెప్పాడు, ఆయన చెప్పినాడు. నేను అసలు పర్సనల్ బిలాంగింగ్స్ అట్లా ముట్టచ్చా? ఆయన నువ్వు తేడా అంట కదా.
మేడం ప్లీజ్ ఆ మాట అనకండి ప్లీజ్. మీరు అసలు అది తేడా కాదు అది. ఆయన అదే పనిగా చెప్తాడు చాలా. ఆయన ప్రతి విషయంలో ఇక్కడ చేస్తాడు ప్రతి దాని. నైటీ కూడా వేసుకోవచ్చు కదా నువ్వు, నైటీ జాకెట్లు ఇవి కూడా వేసుకొని తిరుగు. మేడం మీరు అట్లనే కూడా చాలా ఆర్ట్స్ గా మారుతారు మీరు. మీరు ఆడంగి విధవా మేడం వేసుకుంటారా? మేడం మీరు కారణం ఆయన నేను చాలా మంచి వ్యక్తి, బాక్సర్ కదా, మంచి ఫైటర్ కదా అనుకున్నా గానీ చాలా అంటే చాలా చీప్ మెంటాలిటీ, చిల్లర చిడ్డిగాడు నువ్వు. మేడం నేను కాదు మేడం, ఆయన పక్కన ఉన్నాడు నిమేష్ ఆయన మొత్తం అంతా ఫ్యామిలీది. ఆయనే తీసుకొచ్చాడు, ఆయనే చెప్పాడు నాకు. ఆయనే నీకోసం తెచ్చా అన్నాడు. డైర్ లేవు కదా వేసుకో కొత్తవని చెప్పాడు. అసలు నీవేం డ్రాయర్లు కూడా లేవా? నాకున్నాయి కానీ ఆయన తెచ్చాడు అన్నాడు. అసలు డ్రాయర్లు నాకున్నాయి ప్లీజ్ అండి. అసలు ఏ కంపెనీ డ్రాయర్లు వాడతావు? డార్కన్ ఒకటి అది 5000. ఒక్క అండర్వేర్ 5000 రూపీస్ వాడతావా? అవును. లేడీస్ వా? ప్లీజ్ శర్మ గారు మీరు ఇంత మాట అనుకోలేదు అసలు. ఎంత చీ మీరు లేడీస్ మీరు వాడని లేడీస్ కదా. నాకు కాల్ చేయడం గానీ మీ ముఖం చూపించడం గానీ చేయొద్దండి. నిమేష్ గారు నాకు ఫోటో పంపించారు, నీది వీడియోను ఫోటో పంపిస్తున్నా చూడండి ఒకసారి. అతన్ని చూసన్నా నేర్చుకోవచ్చు కదా ఎలా ఉండాలనేది. శ్యామల గారు అది ఆయన అదే వరకు చేశాడు. అసలు నేను కాదు శ్యామల గారు అది. అసలు చాలా చీప్ అండి, చిల్లర ఫెలో నువ్వు. అసలు మా కాలనీలో ఇలాంటి చిల్లర విధవలు ఉన్నారని నాకే అసహ్యంగా ఉంది. అది ఇదంతా కేవలం ఆయన పని అండి. ఇది నీకు నాకు పరిచయం ఏర్పడుతుందని ఆయన ఇలా చేశారు. ప్లీజ్ ఐ వాంట్ టు టెల్ మీ ప్లీజ్ అండి మీరు అర్థం చేసుకోండి. మంచి వ్యక్తి అనుకోండి, ఇంత చీప్ గా అనుకోలేదు. ప్లీజ్ ఇట్లాంటి చీప్ పీపుల్ తో నేను మాట్లాడాను. గర్ల్ I am Shyamala. Tell me, Sharma, if I went to Divinity, please tell me. Goodbye, don't call me. I am Shyamala. A few minutes later. చిల్లర కొట్లమాడా ఏం జరిగింది? కొంపలు మునిగిపోయినాయి. ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? ఏం జరిగింది? కొమ్మలకి మనిషి ఉండదు నువ్వు. ఏం జరిగింది? నీకేమి నీటికి చెప్పి ఏం జరిగింది? నువ్వు నాకు వీడియోలు ఏంటి పెట్టినావు? అవును, ఆ బాబా సంబంధించిన వస్తువులు వాడుకున్నారు కాబట్టి రేపు పొద్దున్న నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి చెప్పిండదు నీకు తెచ్చిన చెప్పిండు. మరి అవసరం వేసుకునేటప్పుడు తెల్లా నీకు అవి అమ్మాయిలువే లేకపోతే అబ్బాయిలువే అనేది? అమ్మాయిలు నువ్వు అనలేదు. ముద్రష్టం వాడా ఇప్పుడు ఏమైందిరా? తేడా నైట్ వేసుకోవద్దు అంటది మళ్ళా. తేడా నైట్ వేసుకోవద్దు అంటది మళ్ళా. ఏమనిందిరా? ఇంకోసారి మళ్ళా ఇంట్రెస్ట్ ఏమనింది? లైట్లు వేసుకోకూడదు అవన్నీ వేసుకోకూడదా నువ్వు మళ్ళా? నైట్లు నిన్ను వేసుకోమనిందా? వేసుకో, తప్పేముంది? ఆడోళ్ళవి డ్రాయర్లు వేసుకున్నావు, నీకు నైట్లు వేసుకునేకి ఏమైంది? వేసుకో, నైట్లు వేసుకో. బాగా కనిపెట్టింది ఆ పాప. మళ్ళా ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి ఆ బాబు తిట్టింది. మధ్యలో నా పాత్ర ఏముంది? కుట్టమాడా నువ్వు పాత్రను మనం నటించినామను. కుట్టమాడా నువ్వు పాత్రను మనం నటించినామనుకో. నాకు ఎటువంటి సంబంధం లేదు. నెమ్మ జీతం నా ఎందుకు ఊరినే గెలుతున్నావు? ఎందుకు ఊరినే గెలుతున్నావు? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? నువ్వే పాపకు సంబంధించిన వేసుకుంటారా? నువ్వే చెప్పుండదు నాకే. ఏదేం చెప్పినా మనమ్మ జీతం నా లైఫ్లో. నీకు ఒక అమ్మాయి
వచ్చావు మెట్ల కొడతావు నేనే ఎడగొట్టాడు నాయన. ఏం పాపం చేసిన నువ్వు ఆడోళ్ళ వెతుకొచ్చుకొని నువ్వు వేసుకుంటే దాన్ని నేనేం చేయగలను? వాళ్ళు చూసినారంట. నీ ఎత్తుకొని వచ్చానా ఏమే నువ్వు ఎత్తుకొని వచ్చి నువ్వు ప్లాన్ చేసి మిస్టేక్ జరిగింది ఆడ, ఏదో పార్సల్ మారినట్లుంది అంతే. ఏంటి పార్సల్ మారుతుంది అది మళ్ళా అదే గర్ల్స్కి తెచ్చి నీకు అదే గర్ల్స్ నీతో అదే గర్ల్స్ ఫోటోలు తీసి అదే గర్ల్స్ ఆ పక్కకు పిలిచమే వాళ్ళు కనబడేటట్లు చేసినానంటావా? నీకెట్లుందో నాకే సిగ్గుపోతుంది. అవన్నీ వేసుకుని నువ్వు పరిగెత్తుతా అంటే నేను వీడియో తీసుకుంటూ కూర్చొని ఆడ నాకెట్లుంది నీకు ఎట్లుందో ఎట్లా బతికినావని నాకు డౌట్ వస్తుంది. ఎంత సిగ్గుపోతుందిరా అపార్ట్మెంట్ లో 6 ఇళ్ళు చూసినారంట నువ్వు డ్యాన్సులు చేసేది రన్నింగ్ చేసేది ఆ చెడ్డీలు వేసుకుని. ఏంది ఆ పిల్లోడు అట్లా చేస్తున్నాడు అని అంటున్నారంట. అంతా ఆడింగ్లోడ్ అనిందే, చాలా లేటుగా నింది, ఎప్పుడో అనాల్సిండేది. పోతుంది నీకు ఏది పరిణామాలు? ఏం జరిగిందని పరిణామాలు? ఏం చేయాలి? మళ్ళా నేను పంపించాల్సి వచ్చే వేరే ఉన్నాయా? రెండో నిమిషం నీకు కావాలనుకుంటే లేడీస్ వే పెట్టుకో ఆర్డర్. ఆ ఇంటికాడికి పోయిందిలే ఏం చెప్పాలా? నీకుండల్లా కామన్ సెన్స్. అవి ఎవరివి, ఏం కథ, ఎట్ల కలరు, ఏమి అవి వేసుకునేవే, మగవాళ్ళవే ఆడోళ్ళవే లేకపోతే ఏంది ఇవి? అసలు ఇవి నేను బయట వేసుకోవచ్చా? జనాలు చూస్తే నన్ను ఉంసారా అనేది లేకోకుండా బరీ తెగించినావు నువ్వు. అందుకే ఆ బాబా నిన్ను తేడాగాడు నైటీలు వేసుకో. ఎందుకు ఇట్లా మాటలు ఎందుకు వచ్చినాయంటే నువ్వు చేసుకోలేదు అట్లా డిగ్నిఫైడ్గా నాలాగా ఉండేది నేర్చుకో క్లాస్గా. ఎట్లున్నా బయట ఉన్నా నేను క్లాస్గా ఎట్లున్నా డీసెంట్గా ఎట్లున్నా డ్రాయర్లు వేసుకొని బయటకి అట్లే తిరుగుపో. తిరుగు అవి వేసుకొని డ్రాయర్లు వేసుకొని తిరుగు. ఒక అమ్మాయి కూడా జీతంలో క్లాస్ నా వల్ల ఏమైనా ప్రాబ్లం జరిగిందా మీ ఇద్దరికి? నా వల్ల ఏమైనా జరిగిందా? నీ వల్లే కదా మొత్తం. ఇప్పుడు నీ వల్ల జరుగుతుంది, ఇంకేం నా వల్ల జరుగుతుంది ఏమన్నా? కమలాసన్ గాడు నీకు తరంగాడే. నా వల్ల మీ ఇద్దరు కొట్లాడుకున్నారా? కొమ్ము తీసి కొట్లాడుకున్నారు. నా వల్ల నువ్వేమైనా చీపోయినావా? చీపాదు అని మరొద్దు. ఒక రోజు వస్తుంది మన నిమ్మజీతం. సరేలే ఇప్పుడు మామూలే జరుగుతుంటే పోలేరా ఇడిచిపెట్టరా. మన చేతుల్లో ఏముంది? ఇప్పుడు నేనేమైనా కావాల్సింది చేసినానా? అనుకోకుండా జరిగిండేదే కదా అది. నాకు ఎన్ని ఇరిగిపోతాయి మళ్ళా. సామాన్లు కొట్టుకో. ఉండాల నీకు చెప్పు నీ వాళ్ళకి అందరు కాళ్ళని అంతా చూసింటారులే. మళ్ళీ నువ్వు చెప్పేది ఏముంది? అందుకే నేను బాబా ఆడేం చూడాలి ఏడ్చుకుంటాను కూర్చొని. పోరా పోరి ఉండలేదన్నా పంతం పడితే అర్థమైందా?